హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనగాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మైసూర్ పప్పు గోరుచిక్కుడు ఎలా తయారు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు మెంతి పొడి, అలాగే అర చెంచా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని, అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని వేసి చక్కగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మైసూర్ పప్పుని వేసి కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పప్పు ఉడకడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మన అనగాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.